హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్వేళ్ళు. నేను ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో పల్లీలు వేసి సిమ్లో ఫ్రై చేసి పెట్టుకోండి. సిమ్లోనే వేయించడం వల్ల మాడకుండా ఉంటాయి. పల్లీలు వేగిన తర్వాత ధనియాలు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. తర్వాత జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేయండి. అలాగే నువ్వులు, ఎండు కొబ్బరి వేసి 1 మినిట్ ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ దినుసులను కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, జీడిపప్పు పొడి, మీ దగ్గర జీడిపప్పు పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే మాత్రం జీడిపప్పు పలుకులైనా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజులో 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అలాగే 2 కానీ 3 కానీ టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. మీరు టమాటాలు ప్లస్ చింతపండు అయినా తీసుకోవచ్చండి. ఇవన్నీ మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కొంచెం కల్లుప్పు వేసి వంకాయలని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోండి. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. అన్ని వంకాయలు కట్ చేశాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వంకాయల్లో నేను చూపించిన విధంగా పెట్టండి. అన్ని వంకాయలు పెట్టాక మిగిలిన పేస్ట్ని అలాగే ఉంచండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి మనం మసాలా పట్టించిన వంకాయలను అందులో వేయండి. వంకాయలు కొంచెం వేగిన తర్వాత మిగిలిన పేస్ట్ వేసి మరొకసారి కలపండి. 2 మినిట్స్ అయ్యాక కొన్ని వాటర్ వేసి మరొకసారి కలపండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి మరొక 5 మినిట్స్ ఉడికించండి. గ్రేవీ చిక్కబడ్డాక కసూరి మేతి వేసి కలపండి. నేను గరం మసాలా యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయిందండి. గరం మసాలా యాడ్ చేయకముందు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే వేసుకోండి. నేను చేసిన గ్రేవీకి కొంచెం ఉప్పు తగ్గింది, నేను వేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయింది. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.